హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ టాకీస్. ఈ వీడియో అయితే అరుణాచలం గురించి అండి. కంప్లీట్గా మనం అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి మనకి ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. నేను ఇదివరకు అరుణాచలం వెళ్ళి ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో ఓన్లీ అరుణాచలంలో మనం తిరిగిన ప్లేస్లు అవన్నీ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఈ వీడియో అయితే అలా కాదండి. మనం అరుణాచలం వెళ్ళడానికి ఏ ట్రైన్స్ ఉన్నాయి ఏంటనేది అయితే చూద్దాం. యాక్చువల్గా మనకి అరుణాచలం వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్ కూడా ఉందండి. డైరెక్ట్ ట్రైన్ అయితే మనకి ఏలూరులోను రాజమండ్రిలోనూ అయితే స్టాప్ ఉంది. మనకి ఇంకెక్కడా లేదు. అది కూడా వీక్లీ వన్స్ అయితే వెళ్తుందండి. అలా కాకుండా మనం డైలీ వెళ్ళే ట్రైన్స్లో కూడా మనకి భీమవరం నుంచి టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒకటి అండ్ శేషాద్రి ఎక్స్ప్రెస్ ఒకటి రెండు కూడా అవైలబుల్ ఉంటాయండి. శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే మనకి ఈవినింగ్ టైంలో ఉంటుంది. అలానే టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అయితే మిడ్ నైట్ టైంలో అయితే ఉంటుంది. మేము మిడ్ నైట్ ట్రైన్కి అయితే టికెట్లు బుక్ చేసుకున్నాం. భీమవరంలో 1 o'clock అయితే ట్రైన్ అయితే ఎక్కామండి. ఇది తర్వాత రోజు మనకి మధ్యాహ్నం 2-2:30 ఆ టైంలో అయితే కనుక కాట్పాడి జంక్షన్కి అయితే దింపుతుంది. మనం యాక్చువల్గా డైరెక్ట్ ట్రైన్ అయితే అరుణాచలం వరకు వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్లు అయితే ఇవన్నీ బెంగళూరు వెళ్ళే ట్రైన్లు. ఇవైతే కాట్పాడి జంక్షన్ వరకు మాత్రమే వెళ్తాయి. స్లీపర్ కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. అలానే థర్డ్ ఏసీ అయితే 1000 రూపాయలు అయితే ఉంటుంది. సమ్మర్ కాబట్టి మేము వెళ్ళింది థర్డ్ ఏసీ అయితే టికెట్ బుక్ చేసుకున్నాం. ఫైనల్గా మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఓకే అండి, మిడ్ నైట్ కాబట్టి ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇంకా మనం సైడ్ వ్యూస్ అయితే చూసుకోవడానికి అయితే ఏముండదు, ఎక్కి పడుకోవడమే. ఎవరికాళ్ళు అయితే సెటిల్ అయిపోయాం. టోటల్గా మేము 6 మెంబర్స్ అయితే వెళ్ళామండి. మా బావగారు, మా మావయ్య వాళ్ళ అబ్బాయి, అలానే ఫ్రెండ్స్, టోటల్గా 6 మెంబర్స్ అయితే వెళ్ళాం. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరమే వెళ్ళాం. ఇప్పుడు సెకండ్ టైము తను నేను ప్లస్ ఇంకొక 4 అయితే కలిసారండి. మొత్తం 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ఓవరాల్గా మనకి ఈ ట్రిప్ అయితే నైట్ అంతా రెస్ట్ తీసుకుని పొద్దున్నే వ్యూ చూసుకోవడానికి చాలా అయితే బాగుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కంటే నాకు ఈ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈ జర్నీయే నచ్చింది. ఎందుకంటే ఈవినింగ్ టైంకి అయితే అరుణాచలం వెళ్ళిపోతున్నాం. మెయిన్గా మాలో ఉన్నది ఏంటంటే అరుణాచలం వెళ్తున్నాం అనే ఎగ్జైట్మెంట్ అయితే మాలో చాలా ఉంది. ఇంకా అలానే మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయ్యింది. ఎవరికాళ్ళు మేము ఇంటి దగ్గర నుంచి అయితే పులిహోర తెచ్చేసుకున్నాం. ట్రైన్లో ఉండే ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ఈ మధ్యన మనం చాలా వీడియోస్లో అయితే చూస్తున్నాం. ట్రైన్లో తినడం ఇష్టం లేక మేము ఇంటి దగ్గర నుంచి అయితే పులిహోర ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నాం. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా మేము పులిహోరే తినేసాం. అలా ట్రైన్లో మాట్లాడుకుంటూ పులిహోర తినేసి అదంతా అరిగిపోయిన తర్వాత మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత తెచ్చుకున్న స్నాక్స్ కూడా తినేసి అది కూడా అరిగేంత వరకు కబుర్లు చెప్పుకుంటూ అలా మెల్లగా అయితే కాట్పాడి అయితే రీచ్ అయిపోయామండి. ఫైనల్గా కాట్పాడి స్టేషన్కి అయితే వచ్చేసాం. కాట్పాడి నుంచి ఇప్పుడు మనం వెల్లూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఈ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము కరెక్ట్గా సమ్మర్లో వచ్చాం, ఏప్రిల్లో వచ్చాం. ఈ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం వెల్లూరు బస్ స్టాండ్కి అయితే వచ్చాం. మనకి వెల్లూరు నుంచి అరుణాచలం చాలా బస్సులు అయితే ఉంటాయి. మనకి కాట్పాడి నుంచి అరుణాచలం ఎగ్జాక్ట్గా 100 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఓవరాల్గా ఒక 2.5 అవర్స్లో అయితే కనుక మనం అక్కడికి రీచ్ అయిపోతాం. మనకి బస్సులో అయితే కనుక 65 రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తారు. కానీ బస్సులో మనకి జర్నీ అసలు వెళ్ళినట్టే తెలీదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్లన్నీ బాగుండడం వలన అసలు జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అరుణాచలం అయితే రీచ్ అయిపోయామండి. మేము కాట్పాడిలో ట్రైన్ దిగే టైంకి 3 అయింది. అక్కడ నుంచి బస్సులో అరుణాచలం వచ్చేసరికి 6-6:30 అయితే అయిందండి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా రాజగోపురం ఆపోజిట్లో దీపం రెసిడెన్సీ అనే ఒకటి ఉంది. అక్కడే అయితే రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా అక్కడే రూమ్ తీసుకున్నాం. మేము ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ దర్శనానికి అయితే వచ్చేసామండి. ఆ రోజు సండే కావడం వల్ల కొంచెం రష్ అయితే ఉంది. యాక్చువల్గా అయితే 8:30కి టెంపుల్ క్లోజ్ చేసేస్తారని చెప్పారు. కానీ మేము వచ్చేసరికి కూడా దర్శనం అయితే బాగానే జరుగుతుంది. దర్శనం చేసుకుని ఆ రోజు రెస్ట్ తీసుకుని మేము పొద్దున్నే మండే ఎర్లీ మార్నింగ్ 2:33కి అయితే లేచి రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యామండి. గిరి ప్రదక్షిణలో మనం 8 లింగాలు అయితే దర్శనం చేసుకోవచ్చండి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14.5 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఈ గిరి ప్రదక్షిణలో మనం మొదటగా దర్శనం చేసుకున్నది ఇంద్రలింగం, ఆ తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం. మనం 8 లింగాలను అయితే దర్శనం చేసుకుని అయితే గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకుంటామండి. చాలామంది అయితే రాజగోపురం దగ్గర ఉన్నటువంటి ఇంద్రలింగం నుంచి అయితే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. కొంతమంది అయితే రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా మనం లాస్ట్కి వచ్చేసరికి మాత్రం మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే వచ్చి కంప్లీట్ చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలండి. మేము కూడా అలానే ఇంద్రలింగం దగ్గర నుంచి మొదలు పెట్టాం కాబట్టి ఇంద్రలింగం దగ్గర నుంచి మొత్తం ప్రదక్షిణ అంతా పూర్తి చేసి వచ్చి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళామండి. ఆ రోజు మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసే ఈ రోజు సోమవారం అండి. ఇక్కడ ఒక రోజుకి ఒక విశిష్టత అయితే ఉంది. ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి, సోమవారం చేస్తే పూర్ణారోగ్యం, అలానే మంగళవారం రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహపీడా విముక్తి. ఇలా ఒక్కో రోజుకి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. మేమైతే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆదివారం అయితే పూర్తి చేసుకున్నామండి. ఈసారి సోమవారం చేసుకుంటున్నాం. ఇలా నేనైతే మొత్తం ఈ వారాలన్నీ కూడా నాకు కుదిరినప్పుడు వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకోవాలని చెప్పి అనుకున్నాను. అలానే వెళ్తున్నాను. ప్రస్తుతం 2 అయితే అయినాయి.
అరుణాచలం వెళ్ళాలని మనం అనుకోగానే వెళ్ళలేమండి. ఆయన అనుగ్రహం ఉంటే కానీ వెళ్ళలేం. ఒకసారి అరుణాచలం వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉండాలనిపిస్తుంది ప్రతిసారి. నాకే కాదు, చాలామంది అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేయడానికి సుమారు 5 గంటల పైనే పట్టింది. కానీ రెండోసారి వచ్చినప్పుడు మాత్రం నాకు 4 గంటలు సమయం అయితే పట్టిందండి. మనం గిరి ప్రదక్షిణ చేసే ఈ లైన్లోనే మనకి దారిలో మోక్ష మార్గం అయితే కనిపిస్తుందండి. మోక్ష మార్గం దగ్గర నుంచి మనం లోపల నుంచి బయటికి వస్తే కనుక మనం చేసినటువంటి తప్పులు పాపాలు అటువంటివి పోతాయని అంటారు. మేము మొదటిసారి వచ్చినప్పుడు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మోక్ష మార్గం దగ్గర కూడా లైన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. అప్పుడు చేయడం కుదరలేదు. అందుకని రెండోసారి అయితే మాకు కుదిరింది. మోక్ష మార్గం ద్వారా మొత్తం మేమందరం కూడా లోపలికి అయితే వెళ్ళి వచ్చామండి. గిరి ప్రదక్షిణ చేసే ఈ దారిలో మనకి దారి పొడవునా మంచినీళ్ళు, ఫ్రూట్స్ అన్నీ అయితే చాలా అయితే అవైలబుల్గానే ఉంటాయండి. మనం దేనికి ఇబ్బంది పడక్కర్లేదు. ఏమీ దొరకవేమో, కొండ ప్రాంతం కదా అని అనుకోవద్దు. అంతా ఊర్లోంచి అయితే జరుగుతుందండి. ప్రజెంట్ మేము గిరి ప్రదక్షిణ చేసిన రోజు నార్మల్ డేస్ కాబట్టి క్రౌడ్ అయితే తక్కువగానే ఉందండి. 4 గంటల సమయమే పట్టింది. అదే మనం పౌర్ణమి టైంకి వస్తే కనుక అడుగు తీసి అడుగు పెట్టలేనంత దారుణంగా అయితే క్రౌడ్ ఉంటుందండి. గిరి ప్రదక్షిణకి చాలా టైం అయితే పడుతుంది. ప్రస్తుతం అయితే మాకు 4 గంటల టైంలో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈశాన్యలింగం దగ్గర మనం చివరిగా దర్శనం చేసుకుని మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని మనకి ముందు రోజు రావడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే మనం వచ్చిన రోజున దర్శనం చేసుకోవచ్చు. తర్వాత రోజున గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు. అంత దూరం నుంచి వచ్చి మనం ఒకసారి దర్శనం చేసుకుంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు నాకు. 2 సార్లు చేసుకోవడం వల్ల నాకు చాలా బాగా అయితే నచ్చిందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఉచిత లైన్లో కంటే 50 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళడం చాలా బెటర్ అండి. 50 రూపాయల దర్శనం అయితే మనం కొంచెం స్ట్రైట్ లైన్లో వెళ్ళినట్టు ఉంటుంది. అదే ఫ్రీ లైన్ అయితే టెంపుల్ చుట్టూరు చాలా అయితే తిప్పిస్తారు. చాలా దూరం అండి. దర్శనానికి మాత్రం మాకు ముందు రోజు తర్వాత రోజు కూడా మొత్తానికి ఒక 1.5-2 గంటల సమయం అయితే పట్టిందండి. చాలా త్వరగా అయినట్టే. అలా మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మేము అదే రోజు సాయంత్రం కాట్పాడి జంక్షన్ నుంచి రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. ఎర్నాకుళం టు టాటానగర్ సేమ్ ట్రైన్కి అయితే. మేము టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న స్ట్రీట్లో ఒక రెస్టారెంట్ అయితే ఉందండి. అక్కడికి వెళ్ళి కంప్లీట్ వెజ్ మీల్సే దొరుకుతున్నాయి. వెజ్ అయితే తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఫుల్గా సాయంత్రం అయితే రెడీ అయ్యి మేము మళ్ళీ కాట్పాడి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరామండి. అలా మా రిటర్న్ జర్నీ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి.